పడండి. మళ్ళీ ఈ యొక్క కర్నూలునే కాకుండా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మనం అందరం తీసుకుందాం. అందుకే ఈ రోజు నేను ఒక పిలిపిస్తున్నాను. రా కదిలిరా అనేది నా కోసరం కాదు, నాకు పదవి కోసరం కాదు, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసరం కాదు. ఇది మీ కోసరం, మన పిల్లల భవిష్యత్తు కోసరం, భావి తరాల కోసం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అవును అని. మార్పుకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మార్పుకు మీరు సిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత మిమ్మల్ని అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే రా కదిలిరా కార్యక్రమంలో వచ్చాను. ఇప్పుడు పిలిపిస్తున్నా. నేను చాలా సంతోషంగా కూడా ఉన్నా. నేను ఒక పిలిపిస్తే ఇన్ని లక్షల మంది, ఇన్ని లక్షల చేతులు, అదే మరిగా ప్రతి ఒక్కరు కూడా ఇంత సమర్థవంతంగా నాకు రెస్పాండ్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది, గర్వపడుతున్నా. ఎక్కడ లేని శక్తి నాకు వచ్చింది ఈరోజు. తమిళ్లో ఎప్పుడు నేను ఒకటే ఆలోచిస్తా, 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించి ఈ రోజే ప్రారంభించే మనస్తత్వం నాది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది నా విషయంలో వయస్సు గురించి మాట్లాడుతున్నారు. నాకు వయసు నెంబర్ మాత్రమే. అవునా కాదా? కొబ్బరికాయ కొట్టలేని వాడు కూడా నన్ను గురించి మాట్లాడతాడు. ఒళ్ళు వంచలేని వాళ్ళు కూడా నన్ను గురించి మాట్లాడతారు. నాకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. హైదరాబాద్ అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు నాది. అవునా కాదా? అదే మారుగా ఐటీని ప్రోత్సహించి నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు వారిని అగ్రభాగాన పెట్టిన ట్రాక్ రికార్డు నాకుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు నాకు ఒక బాధ్యత ఉంది. నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ని బాగు చేసే బాధ్యత నాది. అందుకే 19లో నేను ఆలోచించాను. విజన్ 2029 తీసుకొచ్చాను. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని కార్యక్రమాలు చేపట్టాను. అందులో భాగమే అమరావతి, అందులో భాగమే పోలవరం, అందులో భాగమే పరిశ్రమలు తేవడం, ఇండస్ట్రీ తీసుకురావడం, యువతని ముందుకు తీసుకుపోవడం. కానీ అవన్నీ కూడా దుర్మార్గుడు వచ్చి విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఈరోజు నా సంకల్పం మళ్ళీ ఇవన్నీ బాగు చేసి ఈ రాష్ట్రాన్ని ట్రాక్ లో పెట్టడం నా బాధ్యతగా నేను ఆలోచిస్తున్నా. నాకు పదవి కోసం కానీ కాదు, కానీ నా వల్ల 50% తెలుగు వాళ్ళు బాగుపడ్డారు. తెలుగు జాతి 10 కోట్లుంది, 5 కోట్ల మంది బాగున్నారు. తెలంగాణలో గాని, వేరే రాష్ట్రాల్లో గాని, వేరే దేశంలో గాని, మన రాష్ట్రంలో 5 కోట్ల మంది ఉన్నారు, దగాగాబడ్డారు. అలాంటి వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత ఒక సీనియర్ రాజకీయ నాయకుడుగా 45 సంవత్సరాలు మీరు ఆదరించిన మీ సేవకుడుగా నా మీద బాధ్యత ఉంది, ఒక కుటుంబ పెద్దగా. అందుకే ఆలోచిస్తున్నా. నా అనుభవం, నా కష్టంతో ఇంత మునుపు పనిచేసిన దానికంటే కూడా 5 రెట్లు ఎక్కువగా పనిచేస్తా. 5 ఏళ్లలో మళ్లీ ట్రాక్ లో పెట్టి ముందుకు తీసుకుపోయే బాధ్యత నాది. నా మీద మీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. నమ్మకం ఉందంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఉందని. ఆశీర్వదిస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని, సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా.
అందుకే 5 కోట్ల మంది స్టార్ క్యాంపెయినర్స్ కావాలి ఈ రోజు నుంచి.